కంటేశ్వర్లో ఉన్న జయశంకర్ జాతి దగ్గరకు వచ్చి జాగృతి మహిళలందరము గాంధీవాళ్ళు అర్పిస్తున్నాము, పూలమాలలతో సత్కరించాము. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బయటకు మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి, అన్నింటిలో రాజకీయ పరంగా కూడా అందరూ బలవంతులుగా తయారు కావాలి, ఆర్థికంగా సామాజికంగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కవితక్క, జై జాగృతి. జోహార్ జయశంకర్ సార్, జోహార్ 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 జయశంకర్ సార్, జోహార్ జోహార్ సాధిద్దాం జయశంకర్ సార్, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జయశంకర్ సార్. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కూడా సార్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్రం కోసం సార్ తన యవ్వనాన్నంతా తన జీవితాన్నంతా ధారపోసినటువంటి క్షణంలో ఇలాంటి రోజున వారిని స్మరించుకోవడం గొప్ప విషయం. అదేవిధంగా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గంలో నడుస్తున్న ఎంతోమంది వాళ్ళు ఉన్నారు. వారందరి ఆశయాలు ఫలించాలి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని జాతిపితగా ప్రకటించాలి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా పాఠ్యపుస్తకాలలో వారి యొక్క జీవిత చరిత్రను మీరు పొందుపరచాలి. తెలుగు పుస్తకంలో కానీ సాంఘిక శాస్త్రంలో కానీ జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను పొందుపరచాలి. అదేవిధంగా డిసెంబర్ 3 ఏదైతే యావత్ ప్రపంచానికి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసినటువంటి మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ దినాన్ని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి నేటి జరుగుతున్నటువంటి 92వ జయంత్యుత్సవ కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన, అదేవిధంగా డివిజన్ పక్షాన, సమస్త విశ్వబ్రాహ్మణ జిల్లా పరివారం పక్షాన, ముఖ్యంగా కంటేశ్వర విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. జయశంకర్ బాటలో మేము ప్రయాణం చేస్తూ మా విశ్వబ్రాహ్మణుల హక్కుల కోసం కానీ బాధ్యతల కోసం కానీ విశ్వబ్రాహ్మణులకు అందాల్సినటువంటి ఉపాధికి సంబంధించినటువంటి నిధులు కానీ ఏ విషయమైనా సరే ప్రభుత్వానికి సహకరిస్తామని, అవసరమైనప్పుడు ప్రభుత్వం పక్షాన పోరాడతామని, ఒకవేళ కనుక ప్రభుత్వాలు మా విశ్వబ్రాహ్మణ సంఘానికి కానీ వృత్తి పనులకు కానీ ఈ కార్పొరేట్ వలలో చిక్కుని నాశనమవుతున్న సందర్భంలో మాకు ఉపాధి కనుక సరైన ఉపాధి కనుక చూపించకుంటే ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జోహార్ జయశంకర్ సార్, సాధిద్దాం జయశంకర్ సార్ ఆశ